దేవేంద్రుడిని సైతం ఓడించిన గొప్ప యోధుడు కుంభకర్ణుడు. నరకాధిపతి యమధర్మరాజును కూడా యుద్ధంలో ఓడించిన గొప్ప వీరుడు కుంభకర్ణుడు. సీతను రాముడికి అప్పగించమని రావణాసురుడికి చెప్పిన మంచి మనసున్నవాడు కుంభకర్ణుడు. అతి భారీ శరీరంతో ఒక పెద్ద కొండలా ఉండే కుంభకర్ణుడి పేరు వింటేనే దేవతలు సైతం భయపడి పారిపోయేవారు. అలాంటిది వానర వీరుల గురించి చెప్పాల్సిన పనిలేదు. సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, వృషభుడు, శరభుడు వంటి మహావీరులను సైతం యుద్ధంలో ఓడించిన యోధాను యోధుడు కుంభకర్ణుడు. చివరకు ఆంజనేయుడు, లక్ష్మణుడు కూడా యుద్ధంలో కుంభకర్ణుడిని ఎదురించలేకపోయారంటే అతను ఎంత గొప్ప వీరాధి వీరుడో మనం అర్థం చేసుకోవాలి. ఈ కుంభకర్ణుడు విశ్వరసు అతని భార్య కైకసికి జన్మించినవాడు. ఒకసారి కైకసి సంధ్యా సమయంలో విశ్వరసు వద్దకు సంతానం కోసం వెళుతుంది. అప్పుడు విశ్వరసు సంధ్యా సమయం అసుర లక్షణాలకు ప్రతీక కాబట్టి ఈ సమయంలో మనం కలుసుకుంటే ఉత్తమమైన సంతానం కలగదని వారించినా వినకుండా సంభోగిస్తుంది. ఈ విధంగా పుట్టినవారే రావణాసురుడు, కుంభకర్ణుడు. తర్వాత విశ్వరసుకి విభీషణుడు, ఖర, శూర్పణఖలు జన్మిస్తారు. కుంభకర్ణుడు పుట్టుకతోనే భారీ శరీరంతో జన్మించాడు. ఇతనికి బాగా ఆకలి ఎక్కువ. పుట్టగానే కంటికి కనిపించిన పండ్లు, ఫలాలను ఆరగించాడు. అవి సరిపోక అనేక జంతువులను, పక్షులను పీక్కు తిన్నాడు. కుంభకర్ణుడు, అతని తోబుట్టువులు అందరూ బాల్యంలో గంధమాదన పర్వతం మీద వారి తండ్రి ఆశ్రమంలో పెరిగారు. కుంభకర్ణుడు పెద్దవాడయ్యే కొద్దీ అతని శరీరం కూడా భారీగా పెరగసాగింది. దాంతో ఆకలికి తట్టుకోలేక జంతువులు దొరకనప్పుడు మనుషులను అలాగే తపస్సు చేస్తున్న మునులను సైతం పీక్కు తినేవాడు. ఒకసారి దేవతల రాజధాని అమరావతికి వెళ్లిన కుంభకర్ణుడు అక్కడ ఆకలికి తట్టుకోలేక ఇంద్రుడి ఉద్యానవనంలో పండ్ల చెట్లకు ఉన్న పండ్లను తిని అవి సరిపోక అక్కడే ఉన్న జింకలు, నెమలి లాంటి అనేక మూగజీవాలను తినసాగాడు. అది చూసిన దేవేంద్రుడు కోపంతో కుంభకర్ణుడిని పిడిగుద్దు గుద్దాడు. కుంభకర్ణుడికి విపరీతమైన కోపం వచ్చి దేవేంద్రుడి ఛాతిపై కాలితో ఒక్క తన్ను తన్ని అతని వాహనమైన ఐరావతం యొక్క ఒక దంతాన్ని పెకిలించి వేశాడు. చివరకు దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. దాన్ని కుంభకర్ణుడు పట్టుకొని తన 2 చేతులతో విరిచేస్తాడు. భయపడి ఇంద్రుడు, అమ్మో వీడు మామూలోడు కాదు, వీడికి ఏమి దివ్యశక్తులు లేకపోతేనే మహాబలుడిగా ఉన్నాడు, ఏ దేవుడైనా వీడికి వరాలిస్తే దేవుళ్లను సైతం గడగడలాడిస్తాడు, అప్పుడు వీడిని ఆపటం కష్టమని అనుకొని అక్కడి నుండి పారిపోతాడు. తర్వాత ఒకసారి గంధమాదన పర్వతం మీదకు పుష్పక విమానాన్ని ఎక్కివచ్చిన యక్షుల రాజు కుబేరుడి వైభవాన్ని చూసిన రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అసూయ చెంది తపస్సు చేసేందుకు బయలుదేరారు. వారు అడవిలో 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. అయినా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాలేదు. వారు ఆహారం మానేసి తమ తపస్సును కొనసాగించారు. ఆ సమయంలో ఖర, శూర్పణఖలు తమ సోదరులకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయారు. 2000 సంవత్సరాలు తపస్సు చేసినా కూడా బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు. అప్పుడు రావణుడు తన 10 తలలను ఖండించి బ్రహ్మకు అర్పించాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ రావణుడికి తన 10 తలలను తిరిగి ఇచ్చి అతన్ని బ్రతికిస్తాడు. తర్వాత ఏమి వరం కావాలో కోరుకోమనగా అప్పుడు రావణుడు, నాకు మానవుడి చేతిలో తప్ప దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, వానర మొదలైన ఎవ్వరూ నన్ను చంపలేని వరాన్ని ఇవ్వమని కోరుతాడు. అందుకు బ్రహ్మ తదాస్తు అని అదృశ్యమవుతాడు. అయితే రావణుడికి ప్రత్యక్షమైన బ్రహ్మదేవుడు కుంభకర్ణుడికి, విభీషణుడికి ప్రత్యక్షం కాకపోవడంతో వారు తపస్సును అలాగే కొనసాగిస్తారు. 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత కుంభకర్ణుడికి బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. అయితే కుంభకర్ణుడికి బ్రహ్మ వరాలు ఇవ్వబోతున్నాడని తన దివ్య దృష్టితో తెలుసుకున్న ఇంద్రుడు భయపడ్డాడు. భగవంతుని నుండి దివ్య శక్తులను పొందితే ఇక కుంభకర్ణుడిని జయించలేమని అతనికి తెలుసు. అందుకే జ్ఞాన ప్రదాత మాత్రమే కాకుండా వాక్కును ప్రసాదించే సరస్వతీదేవిని ప్రార్థించాడు. తల్లి సరస్వతీదేవి కుంభకర్ణుడు వరం కోరే సమయంలో అతని నాలుక మడతపడి పదాలు తప్పుగా దొర్లేలా చేయమంటాడు. అందుకు సరస్వతీదేవి సరేనంటుంది. ఇక్కడ కుంభకర్ణుడు ఇంద్రాసనాన్ని అంటే ఇంద్రుని సింహాసనం కావాలని బ్రహ్మను కోరుకోవాలనుకున్నాడు. కాని సరస్వతీదేవి మహిమ వల్ల అతని నాలుక నుండి నిద్రాసనం అంటే నిద్రస్థితి కావాలని, అలాగే ఇంకొక వరంగా నిర్దేవత్వం అంటే దేవతలందరినీ లేకుండా చేయాలని అడగడానికి బదులుగా నిద్రావత్వం అంటే నిరంతరం నిద్ర కావాలని అడిగాడు. అందుకు బ్రహ్మ తదాస్తు అన్నాడు. ఆ సమయంలోనే కుంభకర్ణుడు తన తప్పును గ్రహించి వరాన్ని రద్దు చేయమని బ్రహ్మదేవుడిని అభ్యర్థించాడు. కాని ఒక్కసారి ఇచ్చిన తర్వాత వరాన్ని రద్దు చేయలేనని, కావాలంటే మారుస్తానని చెప్పి కుంభకర్ణ నీవు 6 నెలలు నిద్రపోతావు, తర్వాత ఒక్కరోజు మేల్కుంటావు,
ఆ రోజు పూర్తిగా నీకు ఇష్టమైన పనులు చేసుకుని సంతృప్తిగా తిని తర్వాత 6 నెలలు తిరిగి నిద్రపోతావు. ఒకవేళ నీవు నిద్రిస్తున్న 6 నెలల కాలంలో బలవంతంగా నిద్రలేస్తే నీవు చనిపోతావు అని వరాన్ని మార్పు చేస్తాడు బ్రహ్మ. తర్వాత విభీషణుడికి ప్రత్యక్షమైన బ్రహ్మ ఏమి కావాలనగా విపత్కర పరిస్థితులలో ఉన్నా కూడా ఎప్పుడు నేను ధర్మాన్ని తప్పకుండా ఉండేలా వరం ఇవ్వమంటాడు. అతని ధర్మనిరతికి సంతోషించిన బ్రహ్మ నీవు ఎప్పుడు ధర్మపక్షాన్ని అనుసరిస్తావు, అలాగే ఎటువంటి ముందస్తు శిక్షణ లేకుండా కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగలవు అని చెప్పి అదృశ్యమవుతాడు. వర గర్వంతో రావణుడు లోకాలన్నిటినీ గడగడలాడించి దేవతలకు దానవులకు మధ్య జరిగిన దేవదానవ యుద్ధంలో కుంభకర్ణుడితో కలిసి పోరాడతాడు. ఆ యుద్ధంలో కుంభకర్ణుడు నరకాధిపతి యమధర్మరాజుని ఓడిస్తాడు. నరకాన్ని వదిలి యముడు పారిపోతాడు. అలాగే కుబేరుడిని ఓడించి అతని రాజ్యమైన లంకా నగరాన్ని పుష్పక విమానాన్ని చేజిక్కించుకుంటాడు. తర్వాత వారు లంకను రాజధానిగా చేసుకుని పాలన సాగిస్తారు. కుంభకర్ణుడు రాక్షసరాజు విరోచనుని మనువరాలు అయిన వజ్రజ్వలని వివాహం చేసుకుంటాడు. వీరికి కుంభ, నికుంభ, భీమాసుర అనే 3 బలవంతులైన మగబిడ్డలు జన్మిస్తారు. రావణుడి కోరిక మీద లంకా నగరంలో కుంభకర్ణుడు నిద్రించడం కోసం దేవతల వాస్తుశిల్పి విశ్వకర్మ ఒక అద్భుత భవనాన్ని నిర్మిస్తాడు. ఇది తెల్లగా పాలరాతితో 1 యోజనం పొడవు వెడల్పులతో ఉంటుంది. క్రిస్టల్ అలాగే బంగారంతో రూపొందించబడిన భారీ స్తంభాలను కలిగి నివాస ద్వారం ఏనుగుల దంతములతో వజ్రాలు పొదిగిన తలుపులతో అద్భుతంగా మెరుస్తూ ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలు ఈ భవనంలోనే నిద్రిస్తాడు కుంభకర్ణుడు. కాలగమనంలో శ్రీరామచంద్రుడు తండ్రి మాటకు కట్టుబడి రాజ్యాన్ని వదిలి సీతా లక్ష్మణ సమేతంగా అడవికి చేరుకుంటాడు. అక్కడ లక్ష్మణుడి అందానికి మైమరిచిన శూర్పణఖ పెళ్లి చేసుకోమని విసిగించడంతో కోపంతో శూర్పణఖ ముక్కు చెవులు కోస్తాడు లక్ష్మణుడు. చెల్లికి జరిగిన అవమానానికి కోపంతో ఊగిపోయిన రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకా నగరానికి ఎత్తుకు వస్తాడు. సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు ఆంజనేయుడిని పంపగా హనుమంతుడు లంకను చేరి అశోకవాటికలో సీతమ్మను చూసి రామునికి చెప్పగా సముద్రంపై నీలుని సారాధ్యంలో వారధి నిర్మించిన రాముడు లంకను చేరి సీతను అప్పగించమని అంగదుడితో రావణుడి వద్దకు రాయబారం పంపుతాడు. అప్పుడు రావణుడి సోదరుడైన విభీషణుడు యుద్ధం వద్దు సీతను రాముడికి అప్పగించి శరణు కోరమని రావణుడికి చెప్పగా విభీషణుడిని తిట్టి లంకానగరం నుండి వెలివేస్తాడు రావణుడు. విభీషణుడు రాముని శరణు వేడి సుగ్రీవుని సైన్యంలో చేరుతాడు. రామరావణ యుద్ధం అనివార్యమవుతుంది. కొన్ని రోజుల పాటు భయంకరంగా జరిగిన రామ-రావణ యుద్ధంలో రాముడి పక్షంలో కొన్ని వేల మంది వానరులు మరణించగా రావణ పక్షంలో కొన్ని లక్షల మంది రాక్షసులు మరణిస్తారు. ఎంతో శక్తివంతులైన రాక్షసులు ధూమ్రాక్షకుడు, వజ్రదంష్టుడు, అకంపన్నుడు అలాగే రావణుడి సేనాధిపతి ప్రహస్తుడు కూడా ఆ యుద్ధంలో దారుణంగా మరణిస్తారు. ఇక లాభం లేదనుకుని రావణుడు స్వయంగా మహావీరులైన రాక్షస గణాలను వెంటబెట్టుకుని దివ్య రథంపై యుద్ధానికి వెళతాడు. రాముడికి రావణుడికి భీకర సంగ్రమం జరుగుతుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు అనేక దివ్యాస్త్రాలను సంధించుకుంటారు. చివరకు ఆ రోజు జరిగిన యుద్ధంలో రావణుడి రథం, గుర్రాలు, చక్రం, ధ్వజం ధ్వంసమయ్యాయి. కిరీటము నేలపై పడుతుంది. ధనస్సు చేజారిపోతుంది. ఈ రోజుకు విశ్రాంతి తీసుకుని రేపు యుద్ధానికి రమ్మని రాముడు రావణునికి చెప్పగా అవమాన భారంతో రావణుడు లంకలోకి వెళ్లిపోతాడు. ఇక లాభం లేదని కుంభకర్ణుణ్ణి నిద్రలేపమని తన అనుచరులను ఆజ్ఞాపిస్తాడు. అయితే బలవంతంగా నిద్రలేపితే కుంభకర్ణుడికి ఆయు క్షీణమని రావణుడి భార్య మండోదరి చెప్పినా వినిపించుకోడు రావణుడు. రాక్షస వీరులంతా ఎన్నో రకాల ఆహార పదార్థాలు, మద్యాలు తీసుకుని కుంభకర్ణుడి మందిరానికి వెళ్లారు. అతని ఊపిరి తాకిడికి వారు మందిరంలో ప్రవేశించడమే కష్టమైంది. కుంభకర్ణుడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేస్తుంటే నిద్ర లేపడానికి వచ్చిన సైనికులు కుంభకర్ణుడి నాసిక రంధ్రాలలో లోపలికి వెళ్లి బయటకు వస్తారు. వాడి ముందు ఆహారాన్ని, మద్యాన్ని ఉంచి పెద్ద పెట్టున భేరీలు మ్రోగించారు. గదలు, ముసలాలతో పొడిచారు. ఇక లాభం లేదని గుర్రాలు, గాడిదలు, ఒంటెలు 1000 మదగజాలతో తొక్కించారు. అయినా ప్రయోజనం లేదు. జుట్టుపట్టి లాగారు, చెవులు పొడిచారు, కరిచారు, నీళ్లు పోశారు. కుంభకర్ణుడి చెవులల్లోకి చల్లటి నీరు పోశారు. అప్పటికి వాడిలో కాస్త కదలిక కలిగితే అదే అవకాశంగా రాక్షస సైన్యం అంతా కలిసి ఒక్కసారిగా అరిస్తే అప్పుడు కుంభకర్ణుడు నిద్ర నుండి లేచి తన 2 చేతులు విరుచుకొని పాతాళ గుహ లాంటి నోరు తెరిచి ఆవరిస్తాడు. వాడి దృష్టి వెంటనే అక్కడ ఉన్న మాంసపు రాసులు, అన్నము రాసులు, రక్తం కడవలు, మద్యం బాండాల మీద పడుతుంది. వాటిని తిని త్రాగి తేంచిన తర్వాత రావణుని ఆజ్ఞను విన్నవించారు రాక్షస వీరులు. కుంభకర్ణుడు స్నానం చేసి మరింత మద్యం త్రాగి
రావణుడి అంతఃపురానికి బయలుదేరాడు. అతను నగరంలో నడుస్తుంటేనే భూకంపం వచ్చినట్టు లంకానగర భవనాలు ఊగిపోసాగాయి. జరుగుతున్న యుద్ధాన్ని, తనకు జరిగిన అవమానాన్ని కుంభకర్ణుడికి చెబుతాడు రావణుడు. అయితే సీతను ఎత్తుకువచ్చి నీవు తప్పు చేశావని, పరాయి స్త్రీ తల్లిలాంటిదని, ఇప్పటికైనా సీతను రాముడికి అప్పగించమని రావణుడికి సలహా ఇస్తాడు కుంభకర్ణుడు. అందుకు రావణుడు కోపగించుకొని, విభీషణుడిలాగా నీవు కూడా రాజ్యాన్ని వదిలి వెళతానంటే వెళ్ళు, అంతేకాని నాకు ఉచిత సలహాలు ఇవ్వకు అని అంటాడు రావణుడు. తన మేలు కోరి ఇచ్చే సలహాలు రావణుడి చెవికి ఎక్కవని గ్రహించిన కుంభకర్ణుడు ఈ పరిస్థితులలో రావణుడిని ఒంటరి చేసి వెళ్లడం కరెక్టు కాదని, చావో బ్రతకో అన్న రావణుడికి అండగా ఉండి పోరాడాలని నిశ్చయించుకొని తాను రామలక్ష్మణులను, సకల వానరసేనను భక్షించి పరిస్థితిని చక్కదిద్దుతానని రావణుడికి మాట ఇచ్చి అగ్నిలా వెలిగిపోతూ కాలపాశ సదృశ్యమైన తన ఈటెను పట్టుకుని కోటగోడను ఒక అంగలో దాటి కుంభకర్ణుడు యుద్ధానికి వస్తాడు. 600 ధనువుల ఎత్తు, 100 అడుగుల కైవారంతో ఉన్న ఆ మహాకాయుడిని చూడగానే వానరసేనలు పారిపోసాగాయి. దూరంగా ఉన్న విభీషణుడు తన తమ్ముడు కుంభకర్ణుని గురించి రాముడితో ఇలా అంటాడు. రామా, కుంభకర్ణుడు అనేక మంది దేవతలను, యమధర్మరాజుని, ఇంద్రుడిని కూడా జయించాడు. ఇంత భారీ ఆకారం గలవారు రాక్షసులలో మరొకరు లేరు. వాడు శూలం పుచ్చుకొస్తే మృత్యుదేవత స్వయంగా ముందు నిలిచినట్లే. తక్కిన రాక్షసులంతా వరాల వలన గొప్పవాళ్లయ్యారు. కాని వీడు పుట్టుకతోనే మహాబలవంతుడు, ధైర్యశాలి, వీడితో జాగ్రత్త అని సలహా ఇస్తాడు. కుంభకర్ణుడు వచ్చి రావడంతోనే దొరికిన వాడిని దొరికినట్టు వానరులను పట్టుకుని కరకరా నమిలి మృంగసాగాడు. ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. తన కాళ్లతో తొక్కుతూ అనేక మంది వానర వీరులను చంపేశాడు. వారిని తన బలమైన చేతులతో పట్టుకొని కొండలపైకి, సముద్రం మీదకి విసిరేశాడు. కుంభకర్ణుడి దెబ్బలు తట్టుకోలేక వానర వీరులు హాహాకారాలు చేస్తూ యుద్ధ భూమి నుండి పారిపోసాగారు. అంగదుడు, వృషభుడు, శరభుడు, మైందుడు, నీలుడు వంటి వారు విసిరిన కొండరాళ్ళు కుంభకర్ణుడి ఒంటికి తగిలి పొడి అయిపోయాయి. వానర వీరులంతా మూకుమ్మడిగా పైబడినా కుంభకర్ణుడికి ఈగలు ముసిరినట్లే అనిపించింది. అంగదుడు, నీలుడు, వృషభుడు, శరభుడు లాంటి మహావీరులను కుంభకర్ణుడు దారుణంగా కొట్టాడు. కుంభకర్ణుడి దెబ్బలు తట్టుకోలేక వారంతా సృహ తప్పారు. తర్వాత హనుమంతుడు కుంభకర్ణుడితో యుద్ధం చేస్తాడు. ఇద్దరు మహాయోధులు, ఇద్దరి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటారు. హనుమంతుడు, కుంభకర్ణుడు ఇద్దరు 2 పర్వతాలు ఢీకొన్నట్లుగా పోరాడతారు. యుద్ధ భూమిలో వానర వీరులంతా తమ యుద్ధాన్ని ఆపి వీరినే చూడసాగారు. ఒకరికి ఒకరు తగ్గకుండా యుద్ధం చేస్తారు. వీరిద్దరి అడుగుల శబ్దానికి యుద్ధభూమి అంతా భూకంపం వచ్చినట్లు కంపించసాగింది. చివరకు ఆంజనేయుడు తన గదతో కుంభకర్ణుడి గుండెల మీద కొట్టగా రక్తం కక్కుతాడు కుంభకర్ణుడు. ఆ తర్వాత కోపంతో కుంభకర్ణుడు తన శూలంతో ఆంజనేయుడిని పొడవగా ఆ బాధతో విలవిలలాడిపోతాడు. అప్పుడు లక్ష్మణుడు యుద్ధానికి వచ్చి తీవ్రమైన 7 బాణాలను కుంభకర్ణుడిపై ప్రయోగిస్తాడు. ఆ బాణాలు తనకు గుచ్చుకున్నట్లుగా కూడా అనిపించలేదు కుంభకర్ణుడికి. తన ఈటెను లక్ష్మణుడి మీదకు విసరగా దాని బారి నుండి లక్ష్మణుడు తప్పించుకుంటాడు. అప్పుడు రాముడు కుంభకర్ణుడిపై బాణాల వర్షాన్ని కురిపిస్తాడు. వాటి నుండి తప్పించుకున్న కుంభకర్ణుడు కోపంతో యుద్ధభూమి అంతా కలియ తిరుగుతూ తన చేతులతోనూ కాళ్లతోనూ అందర్నీ దారుణంగా కొట్టసాగాడు. వాడిని నిలవరించడానికి ఎందరో వానరులు వాడి మీదకు ఎక్కినా వాడు వాళ్లను విదిలించేశాడు. చివరకు వాలిని చంపిన రౌద్రాస్త్రం అనే అస్త్రాన్ని కుంభకర్ణుడిపై ప్రయోగిస్తాడు రాముడు. అది కూడా కుంభకర్ణుడిని ఏమీ చేయలేకపోతుంది. అప్పుడు సుగ్రీవుడు కుంభకర్ణుడిపై యుద్ధానికి వస్తాడు. ఇద్దరూ భయంకరంగా ద్వంద్వ యుద్ధం చేస్తారు. చివరకు సుగ్రీవుడు కుంభకర్ణుడి దెబ్బలు తట్టుకోలేక సృహ కోల్పోతాడు. అప్పుడు కుంభకర్ణుడు సుగ్రీవుడి మెడను పట్టుకుని లంక వైపు బయలుదేరుతాడు. దారిలో సృహ వచ్చిన సుగ్రీవుడు కుంభకర్ణుడి చెవులు గిల్లి, ముక్కు కొరికి నేర్పుగా తప్పించుకొని ఎగిరి మళ్లీ వానరసేన వైపు పరిగెత్తుకొస్తాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన కుంభకర్ణుడు మళ్లీ తిరిగి యుద్ధభూమికి వచ్చి ఎడాపెడా వానర సైన్యాన్ని తినిపారవేయసాగాడు. ఆ రోజు మొత్తం దాదాపు 15,000 మంది వానరులను కుంభకర్ణుడు దారుణంగా చంపేశాడు. రాముడి పక్షానికి చాలా పెద్ద నష్టం కలిగించాడు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్న శ్రీరాముడు దివ్యాస్త్రమైన వాయవ్యాస్త్రంతో కుంభకర్ణుడి ఒక చేతిని, ఐంద్రాస్త్రంతో మరొక చేతిని తెగ్గొట్టాడు. మరో 2 మహిమాన్వితమైన శక్తివంతమైన బాణాలతో కుంభకర్ణుడి కాళ్లను నరికేశాడు. అయినా రాహువులాగా కుంభకర్ణుడు ముందుకు పాక్కుంటూ వస్తున్నాడు. అప్పుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడిని సంహరిస్తాడు.
కుంభకర్ణుడు భయంకరంగా ఆర్తనాదం చేస్తూ నేలకూలిపోతాడు. వాడి దేహం క్రిందపడి అనేక మంది వానరులు రాక్షసులు నలిగి మరణిస్తారు. కుంభకర్ణుడి మరణ వార్త విన్న రావణుడు ఎంతో శోకించాడు. తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న కుంభకర్ణుడి కొడుకులైన కుంభ, నికుంభలు తర్వాత రోజు యుద్ధానికి వెళ్లి అనేక మంది వానర వీరులను హతమారుస్తారు. వీరు కూడా మహాయోధులే. కుంభుడు వీరావేశంతో అనేక బాణాలు సంధించి మైందుడిని, వీవిధుడిని మూర్ఛపోగొట్టాడు. తన మేనమామలు పడిపోవడం చూసిన అంగదుడు కుంభునిపై లంఘించాడు. కుంభుని గొద్దుకు అంగదుడు కూడా సొమ్మసిల్లాడు. దానితో సుగ్రీవుడు యుద్ధానికి వచ్చి చాలాసేపు భీకరమైన ద్వంద్వ యుద్ధం చేస్తాడు. చివరకు సుగ్రీవుడి పిడిగుద్దులతో కుంభుడు మరణిస్తాడు. ఇంకోవైపు నికుంభుడు ఒక పెద్ద ఈటెను తీసుకుని వానరుల మీదికొచ్చాడు. హనుమంతుని వక్షస్థలానికి తగిలి ఆ ఈటె ముక్కలైంది. హనుమంతుడి గుద్దుకు నికుంభుని కవచం పగిలింది. ఇద్దరూ ఒకరినొకరు గుద్దుకున్నారు. చివరకు హనుమంతుడు నికుంభుని తల పట్టుకుని మెడలు మెలిపెట్టి విరిచేసి చంపేస్తాడు. ఈ విధంగా రావణుడు చేసిన పని తప్పని చెప్పిన కుంభకర్ణుడు తన అన్నను యుద్ధంలో ఒంటరిగా వదిలివేయకుండా అన్నకు మద్దతుగా రాముడితో యుద్ధం చేసి కుంభకర్ణుడు అతని ఇద్దరు కుమారులు యుద్ధంలో మరణిస్తారు. అయితే పురాణ కథనాల ప్రకారం రావణుడు, కుంభకర్ణుడు వారి పూర్వజన్మలలో శ్రీ మహావిష్ణువు నివసించే వైకుంఠానికి ద్వారపాలకులైన జయ, విజయ అని పిలువబడే దేవతలు. ఒకసారి బ్రహ్మ మానసపుత్రులైన సనకాదులు అని పిలువబడే మహర్షులు విష్ణుమూర్తిని చూడడానికి వైకుంఠానికి రాగా ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులు చిన్న బాలురుగా ఉన్న వీరిని చూసి లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారు. దీంతో సనక కుమారులకు ఆగ్రహం వచ్చి జయ విజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. చివరకు జయ విజయులు తమ తప్పు తెలుసుకొని శాప విమోచనాన్ని చెప్పమని నారాయణుడిని అడగ్గా, మీరు వైష్ణవ భక్తులుగా 7 జన్మలు గాని లేక మహావిష్ణువు పైన వైరంతో 3 జన్మలు ఎత్తితే శాప విమోచనం జరుగుతుందని చెప్పగా, అప్పుడు జయ విజయులు, తండ్రి నారాయణ 7 జన్మలు అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. నిన్ను చూడకుండా మేము భూలోకంలో అంతకాలం ఉండలేము. నీ విరోధులుగా 3 జన్మలు ఎత్తి త్వరగా నిన్ను చేరుకుంటామంటారు. ఆ విధంగా జయ విజయులు భూలోకంలో మొదటి జన్మలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడిగా జన్మిస్తారు. హిరణ్యాక్షుడిని శ్రీ మహావిష్ణువు వరాహస్వామి అవతారంలో సంహరించగా, హిరణ్యకశిపుడిని నరసింహస్వామిగా అవతరించి సంహరించాడు. తర్వాత జయ విజయులు 2వ జన్మలో రావణుడు, కుంభకర్ణుడిగా జన్మిస్తారు. వీరిద్దరిని శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి సంహరించాడు. తర్వాత జయ విజయులు 3వ జన్మలో శిశుపాలుడు, దంతవక్త్రుడుగా జన్మిస్తారు. అప్పుడు వీరిద్దరిని శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించి సంహరించాడు. హిరణ్యకశిపుడు, కుంభకర్ణ, దంతవక్త్ర వంటి 3 జీవితాలను గడిపిన విజయ చివరకు వైకుంఠానికి తిరిగి చేరుకుంటాడు. For more videos like this, subscribe Big TV channel.